మనిషి జీవితంలో ఒక భాగంగా ఉంది. ఒత్తిడిని నివారించి మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచేదే మ్యూజిక్ అని మనం చెప్పుకోవచ్చు. మ్యూజిక్ యొక్క ప్రభావం ప్రతి మనిషి పైన ఎంతగానో ఉంది అని మనకు అర్థమవుతూనే ఉంది. చిన్న పిల్లవాడి నుండి వయోవృద్ధుల వరకు మ్యూజిక్ వింటూ ఆనందాన్ని పొందటం అనేది ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోయింది. ఓటమి ఒడిలో కృంగిపోతున్న మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయం వైపు పరిగెత్తిస్తాయి. ఒకవేళ ఆ మ్యూజిక్ అనేది లేకపోయి ఉంటే ఏం జరిగేది? అసలు ఆ మ్యూజిక్ ఇంతవరకు కనుక్కోకపోయి ఉంటే ఏమయ్యేది అనే ఒక ఆసక్తికర విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చిన్న పిల్లవాడు ఏడుపు ఆపాలన్నా కూడా మాటలతో కాదు, పాటలతోనే సాధ్యమవుతుంది. నాటి నుండి నేటి వరకు ఎన్నో రకాల ఉద్యమాల్లో మ్యూజిక్ అనేది ప్రధాన పాత్ర పోషించింది. నాటి ప్రజల్లో అయితే కేవలం ఒక డప్పు శబ్దం వినగానే మనసు చైతన్యంతో ఉరకలెత్తేది. మనస్సులో మెదిలే భావాలన్నీ కూడా మ్యూజిక్ ద్వారా మనం తెలుపుతున్నాం. ఆ స్వరాలు మనలోని ప్రతి రక్త కణంలో కలిసిపోయి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతాయి. కానీ ఒకవేళ ఆ మ్యూజిక్ అనేది లేకపోయి ఉంటే మన ప్రత్యామ్నాయాలు ఎలా ఉండేవి? మనకు దొరికిన ఖాళీ సమయాన్ని ఎలా గడపాలో అర్థమై ఉండేది కాదేమో. మనసులో భావాలు బయట పెట్టడానికి అల్లాడిపోయే వాళ్ళం. ఒత్తిడితో కుమిలిపోతున్న మనసు అస్సలు ప్రశాంతత కరువై ఇంకా విపరీతమైన అనారోగ్యాలకు దారి తీసేదేమో. అంతేకాదు, ఇంత పెద్ద సినిమా ఇండస్ట్రీ ఉంది అంటే దానికి కారణం మ్యూజికే కదా. అసలు మ్యూజిక్ లేకపోతే ఎన్నో లక్షల కోట్ల మంది ప్రజానికానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగాలు లభించకపోయేవి. మనం చూసే వివాహ వేడుకలు గాని, పండగలు గాని ఒక్కసారి మ్యూజిక్ లేకుండా ఊహించుకోండి. అలంకరణ లేని పెళ్లి కూతురులా ఎటువంటి సందడి లేకుండా నిశ్శబ్దంగా ఉంటాయి. ఇక ఆలయాల్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. దానికి కూడా పరోక్షంగా మ్యూజిక్ మాత్రమే కారణం. మ్యూజిక్ లేకపోతే మనిషి మాత్రం ఖచ్చితంగా ప్రకృతితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఎందుకంటే నిజానికి మ్యూజిక్ అనేది ఆ పరికరాల్లో కాదు, ప్రకృతిలో ఉంది. గలగల పారే సెలయేళ్ల శబ్దం, పక్షుల కిలకిల రాగాలు, అందమైన జలపాతాల అలజడులు, హాయినిచ్చే సముద్ర కెరటాల శబ్దం, ఇలా ప్రకృతిలో మిళితమై ఉన్నటువంటి మ్యూజిక్ తో కాలం గడిపేవాడు. ఇప్పుడు కాస్త మనసు బాధగా అనిపిస్తే వెంటనే మొబైల్ తీసి సెంటిమెంట్ సాంగ్స్ వింటూ హాయిగా పడుకుంటాం. ఒకవేళ ఆ మ్యూజిక్ లేకపోతే ఏం చేసేవాళ్ళం చెప్పండి? ఖచ్చితంగా మనస్సులోని బాధను ఎదుటి వారితో షేర్ చేసుకుంటూ ప్రశాంతత కోసం కొన్ని బుక్స్ చదువుతూ ఉండేవాళ్ళం. అప్పట్లో అయితే ఈ మ్యూజిక్ అనేది మాటల్లోనే మిళితమై ఉండేది. వేద మంత్రాలలో, పద్య రాగాలలో, ప్రతి ఒక్క పనిలో కూడా మ్యూజిక్ అనేది ప్రతిధ్వనించేది. నేడు కూడా మ్యూజిక్ అనేది ఒక మాయా మంత్రంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా కూడా ఆ మంత్రంను మొదలు పెట్టక తప్పదు. కానీ అదే లేకపోతే మనం పొందే ఆనందంలో దాదాపు సగ భాగం వరకు అదృశ్యమైపోయేది. మనకు మ్యూజిక్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ ఆ మ్యూజిక్ ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల నష్టాలు కూడా అలానే అనుభవిస్తూ ఉన్నాం. మనం మ్యూజిక్ అనేది ప్రతి పనిలో భాగంగా మారిపోయింది. అలానే డ్రైవింగ్ చేస్తూ కూడా కొంతమంది మ్యూజిక్ వింటూ ఎన్నో రకాలుగా ప్రమాదాలకు గురి అవుతున్నారు. కొన్ని రకాల పాప్ మ్యూజిక్లు పిల్లలపైన ఒక రకమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ మ్యూజిక్ లో ఉండేటటువంటి లిరిక్స్ కూడా నేటి యువత ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నాయి. మ్యూజిక్ అనేది మానసిక ఆనందాన్ని కలిగించేలా ప్రేరేపించాలి, కానీ అసంఘటిత చర్యలకు పాటుపడేలాగా ప్రోత్సహించకూడదు. మ్యూజిక్ లేకుండా మనం ఈ ప్రపంచాన్ని ఊహించలేము. ఎందుకంటే జననం మొదలు మరణం వరకు మన ఆనందాన్ని రెట్టింపు చేసేది ఈ మ్యూజిక్ మాత్రమే. ఒంటరితనాన్ని దూరం చేసి మనిషికి నిత్యం ఒక తోడులాగా ఈ మ్యూజిక్ అనేది ఉంటుంది. మ్యూజిక్ లేకుండా మనిషి యొక్క ఆయు ప్రమాణం కూడా తగ్గిపోయేది అని చెప్పవచ్చు. ఈ మాట వింటే మనకు ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. సరిగ్గా ఆలోచన చేస్తే మాత్రం అవునేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి త్వరగా వ్యాధులు రావటానికి ప్రధాన కారణం మనస్సులో కలిగే ఒత్తిడి. ప్రధానంగా మ్యూజిక్ అనేది ఆ ఒత్తిడిని దూరం చేస్తుంది. కాబట్టి మనిషి యొక్క ఆరోగ్యం మెరుగుపడి వ్యాధులకు దూరంగా ఉంటాడు. సో చూసారుగా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.